హాయ్ గాయస్, ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ మటన్ బిర్యానీ అనమాట. చూసారుగా, ఇంకెందుకు ప్రాసెస్ చూసేద్దాం రండి. బ్యాచులర్స్ ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను రైస్ కుక్కర్ బౌల్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అనమాట. అలాగే చిన్న కుక్కర్లో 1/2 kg మటన్ వేసేసుకున్నాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను, వాష్ తర్వాత దాన్ని విజిల్ పెట్టేశాను. అండ్ హియర్ ఈ గో, మనం ఇక్కడ పుదీనా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాము ఒక బౌల్లో. ఓకే, మీకు కొంచెం ఫస్ట్గానే చూపిస్తాను వీడియో, బట్ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఫాలో ద టిప్స్. ఓకే, అండ్ ఇది పుదీనా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాక వన్స్ వీ గో అండ్ చెక్ అవర్ ఆనియన్స్. చూసారా ఎంత గోల్డిష్గా వచ్చినాయో? దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ ఉండాలండి, లేదా మాడిపోతుంది, టేస్ట్ బాగోదు. సో మనం పక్కనే ఉండి పని చేసుకోవాలండి, సిమ్లో ఉండి వీ షుడ్ అబ్జర్వ్ అనమాట. ఇది ఇలా అయిపోయిన తర్వాత కస్తూరి మేతి వేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక్కొక్కటి వేస్తున్నాను, ఎందుకంటే మేము అరకు నుంచి ఈ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం, విడివిడిగా అమ్మారు అక్కడ. సో మీకైతే షాప్లో రెడీగా అమ్మేస్తారు బిర్యానీ ఆకులకు సంబంధించినవి అన్నీ. ఒక 30 రూపీస్ ఆర్ 10 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఆకు వేసేసాను, తర్వాత పువ్వు, చెక్క అండ్ ఇవి ఇంకా ఏంటంటే ఇలాచి, లవంగం, ఇవన్నీ వేసేసాను అనమాట. వేసేసి ఇవి కూడా మసాలా ఐటమ్స్ 1 సెకండ్ ఏగనిచ్చి తర్వాత పుదీనా వేసుకున్నాను. 3/4 కప్ ఆఫ్ పుదీనా, ఎందుకంటే నేను 1/2 kg మటన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి. దీని మటన్ బిర్యానీ కన్నా మటన్ పులావ్ అనడం బెస్ట్ అండి. ఓకే, అండ్ జీరా వేయటం మర్చిపోయాను. జీరా మస్ట్ అండ్ షుడ్ అండి, మనకి ఈజీ డైజెస్ట్ అనమాట. ఓకే, అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసేసాక ఒకసారి కలుపుతున్నా. అండ్ గ్రీన్ చిల్లీ కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోండి. అండ్ ఒక టొమాటో బార్గా స్లైడ్స్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఓకే, అండ్ కలుపుదాం దీన్ని. కలిపాక ఇది కొంచెం వేగాక బాగుంటుంది. అండ్ రాక్ సాల్ట్ వేస్తున్నానండి, నేనైతే మామూలు సాల్ట్ యూస్ చేయను. ఐ యూస్ టు ప్రిఫర్ టు రాక్ సాల్ట్ అనమాట. మన పూర్వీకుల కాడి నుంచి మనం వాడేది కల్లుప్పేనండి. సో నేను అన్నిటికీ అదే యూస్ చేస్తాను. అండ్ పసుపు వేసాను. అండ్ కొంచెం ఇప్పుడు ఏమేస్తానో చూద్దాం, మీకు చూపిస్తాను. నేను పసుపు వేసేసాను, ఉప్పు వేసేసాను, అండ్ కారం వేస్తున్నాను. వీడియోలో నేనైతే 2 స్పూన్స్ వేసాను, బట్ అయితే నేనైతే 5 స్పూన్స్ తర్వాత వేసానండి, మీ కన్వీనియంట్ పెట్టి. కారం, ఉప్పు మీ అభిరుచికి తగ్గట్టు మీరు వేసుకోండి, మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో వాట్ ఎవర్ యువర్ విష్ అనమాట. ఓకే, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, మేము విజయవాడలో కాబట్టి మాకు కారం ఎక్కువ ఉండాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసాను. ఈ బ్యాచులర్స్కి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోలేరు కాబట్టి వీ కెన్ బై రెడీమేడ్ అనమాట. ప్రియా వాళ్ళది బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇది కూడా కలపాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసినప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. సో ఈ గార్లిక్ పేస్ట్ చేసినప్పుడు మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, అదర్వైజ్ అది బ్లాక్ అయిపోతుంది అనమాట. అండ్ మిగిలిన పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో ఇంట్లో మేము తోడేసిన పెరిగినండి, ఏ పూటకి ఆ పూటేనండి. మధ్యాహ్నం తోడేసింది రాత్రి తోడేసింది మధ్యాహ్నం అలా తింటాము. ఇందులో ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసానండి, గడ్డ పెరుగు మాది వేసాను. మా విజయవాడలో గడ్డ పెరుగు బాగా తింటారు, అందుకని ఇది కూడా వేసాను అనమాట. ఇది కూడా వేసుకున్నాక కలుపుకోవాలి. ఈ పెరుగు వేసాక ఏంటవుతుందంటే మనకి అది కర్రీలాగా వస్తుంది అనమాట. ఏంటిది, బిర్యానీది ఒక గ్రేవీలాగా ఫామ్ అవుతుంది అనమాట మనకి. కర్రీ కాదు, గ్రేవీలాగా ఫామ్ అవుతుంది, కొంచెం థిక్కిష్గా వస్తుంది కర్డ్ వేసాక. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఇది కూడా వేసి కలిపేసేసుకున్నాను, ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. ఇప్పుడు నేను ఆవు నెయ్యి వేస్తానండి. మేము అదేంటి తెలుగులో ఆవు నెయ్యి మేము యూస్ చేయము, బఫెలో నెయ్యి మేము యూస్ చేస్తాము. ఈలోపు టైం వేస్ట్ ఎందుకని రైతా ప్రిపేర్ చేసేస్తున్నాను. మిగిలిన పెరుగుని ఆనియన్స్ వేసాను, ఆనియన్స్ వేసేసి చిల్లీ కట్ చేసేసేసి అండ్ మెంతు, కొత్తిమీర లీవ్స్ కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ పోసేసి రైతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు హోటల్లో చూడండి చాలా పల్చగా ఇస్తారు, బట్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఏమాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది రైతా. ఎందుకంటే బిర్యానీ ఉన్నప్పుడు రైతా కంపల్సరీ వీ షుడ్ టేక్ అనమాట, ఎందుకంటే కొంచెం బాడీ చలవ చేస్తుంది అని చెప్పి, అంతే. ఓకే, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మంది.
ఈలోపు ఒక పని అయిపోయింది. ఈలోపు నెయ్యి యాడ్ చేసేసుకుందాం రండి. బఫెల్లో నెయ్యి వేస్తున్నాను. దీన్ని తెలుగులో ఏమంటారు, గేదె నెయ్యి అంటారు. గేదె నెయ్యి వేస్తున్నాను. మేము ఆవు నెయ్యి యూజ్ చేయము. మాకు చిన్నప్పటి నుంచి గేదె నెయ్యే ఇష్టం. సో ఇంకా నేనే వీడియో కూడా క్యాప్చర్ చేస్తున్నాను. సో నా వల్ల కొంచెం అటు ఇటు కదులుతుంది క్యామ్, ఏమనుకోకండి. ట్రై టు అండర్స్టాండ్, బిగినర్ని కదా. అండ్ తర్వాత హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ పిండాను అనమాట. ఈ నిమ్మరసం కూడా పిండేసినాక కలిపేసుకున్నాను. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం మటన్ ఎక్కడి వరకు ఉడికిందో. ఓ పొగలు చూసారా. ఈ తెలంగాణ వాళ్ళు అయితే ఈ మూలికల కోసం ఎన్నెన్ని గొడవలు యుద్ధాలు జరుగుతాయి, కానీ మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయండి ఈ మూలికలు. తర్వాత ఓకే ఉడికింది. తర్వాత ఇది వేసేద్దాము, రైస్ కుక్కర్లోకి మార్చేసేద్దాము. ఇదంతా ఇప్పుడు స్టవ్ మీద ప్రాసెస్ జరుగుతుందండి. ఈ మటన్ కూడా వేగాక వాటర్ రైస్ వేసేసాక అప్పుడు మనం రైస్ కుక్కర్ డైరెక్ట్ ఆన్ చేసేయచ్చు. ప్రజెంట్ అంతా ఒక 10-15 మినిట్స్ స్టవ్ మీదే నడుస్తుంది. ఇప్పుడు నేను మటన్ కూడా వేసేసాను, దీన్ని కూడా కలుపుతున్నాను. ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టాలి కదా, సాల్ట్, కారం. ఇంకో పక్కనేమో కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ అవన్నీ వేసేసేసి ఇంకా నేను రైస్ వాటర్ కూడా వేసాను. వాటర్ ఎలా అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ చాలు, అంతకన్నా ఎక్కువ వేయకండి. ఇగో పక్కనేమో కర్రీకి ఆనియన్స్, ఉల్లిపాయ ఇవన్నీ వేగిపోతున్నాయి మటన్ కర్రీ చేయడానికి. తర్వాత ఇదేమో నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేస్తున్నానండి, బిర్యానీ మసాలా. మేము ఎక్కువ స్పైసీస్ వాడము అండ్ బయట మసాలాస్ అస్సలు యూస్ చేయము. అండ్ గరం మసాలా ఏమి యూస్ చేయమండి, ఇవేమి హెల్దీ కాదనమాట. సో వీ అవాయిడ్ దెమ్ అనమాట. ఓన్లీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకి టేస్ట్ చేయాలి కర్రీ. ఓకే, ఇంకా రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్న, రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను. హే డోంట్ వరీ, ఇంకా అదే దాని పని అదే చూసుకునేది. ఓకేనా, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. కర్రీలో కారం వేసాను, అయిపోయింది మన బిర్యానీ. చూసారా ఎలా ఉందో, కర్రీ కూడా ఉడుకుతుంది. చూడండి అసలు వాటర్ ఎక్కువ అవ్వలేదు, ముద్దగా అవ్వలేదు, చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట మటన్. ఇంకేముంది, మన ప్లేట్లో తీసుకొని ఈ సండే హ్యాపీగా మటన్ బిర్యానీ ఈ వింటర్ సీజన్లో తినేయాలి అంతే. అప్పుడు కానీ మంచి నిద్ర పట్టదు, ఆఫ్టర్నూన్ స్లీప్ అనమాట మనకి. ఇలా కనుక తింటే మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకేముంది, నా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను, నా సిల్వర్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను నా మటన్ బిర్యానీ. ఇంకా తినేయటమే, ఒక పట్టడమే. ఇంకా చూసారా లాస్ట్ ఫినిషింగ్ టచ్, రైతా కూడా వేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై